కేరళలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాం. ఒకప్పుడు ఒక్క కౌన్సిలర్ సీట్ వస్తే వామ్మో భారతీయ జనతా పార్టీకి అనుకున్నటువంటి దశ నుంచి ఈసారి త్రివేంద్రం అలియాస్ తిరువనంతపురం కార్పొరేషన్ని కైవసం చేసుకుంది. ప్రత్యక్షంగా బీజేపీనే ఫుల్ ప్లెడ్జెడ్ మెజార్టీతో గెలిచి, రెండో పక్కన త్రిశూర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది కౌన్సిలర్లు వచ్చి బీజేపీలో చేరడంతో ఆ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. అంటే ఇక్కడ మేయరు, అక్కడ చైర్పర్సన్, ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా కాసర్గోడ్లో బుడియక్లా అనే ఒక పంచాయతీ కేవలం చిన్న పంచాయతీనే, కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం స్పెషల్ ఏంటంటే 25 సంవత్సరాల నుంచి ముస్లిం లీగ్ పరిపాలిస్తుంది. అక్కడ హిందువులంతా విడిపోయి ఉంటే, ముస్లింలు పోలరైజ్ అయ్యి ఉంటే ముస్లిం లీగ్కి 40% ఓట్లు, మిగతా వాళ్ళందరికీ వచ్చేటప్పటికి అటు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఉండటం, బీజేపీ అక్కడ నామమాత్రంగా ఉండటం సరిపోయింది. అక్కడ ఈ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఈ ముస్లిం లీగ్ హింసను తట్టుకోలేక విసిగెత్తిపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ ఈ బుజ్జిగింపు రాజకీయాల్లో ఉంటారని భావించి భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం అక్కడ అన్నది కీలక పరిణామం. 25 సంవత్సరాల ముస్లిం లీగ్ పాలనని తీసి అక్కడ బీజేపీకి అధికారాన్ని అప్పచెప్పారంటే ఏ స్థాయిలో హిందువుల్లో అక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అర్థమవుతుంది.